ఇక మరో పక్కన ఏది లోక్సభకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంట్లో ప్రతిపక్ష అధికార పక్షం మధ్యలో మాటల యుద్ధం చూసుకోవచ్చు. రాహుల్ది పిల్ల చేస్తా, సానుభూతి కోసం కొత్త నాటకాలు, అంబేద్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది, రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది, హిందువులు హింసావాదులని అనడం సంస్కారమా, లోక్సభలో తూర్పారబట్టినటువంటి ప్రధాని మోదీ అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీది పిల్ల చేష్ట, బాలక్ బుద్ధి అని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దావా చేశారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో 100 సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి అని చెప్పారు. కేవలం సానుభూతి పొందడం కోసం సభలో కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతుందని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 2 రోజులు కొనసాగిన చర్చకు మంగళవారం సాయంత్రం లోక్సభలో ఆయన సమాధానమిచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ఆయన ప్రసంగం 135 నిమిషాల పాటు కొనసాగింది. దేశంలో ఆర్థిక అరాచక ఓటమిని అంగీకరించకుండా అహంకారంతో ప్రవర్తిస్తుంది. ఇక 100 సీట్లు కూడా తెచ్చుకోకపోయినా వారే మా మీద గెలిచినట్లు చూపించుకోవాలని అంటుకుంటుంది. ఓబీసీలను దొంగలుగా సంబోధించినందుకు వారికి శిక్ష పడింది. దేశ అత్యున్నత న్యాయస్థానంపై బాధ్యతారహిత్య వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కనీసం మద్దతు ధరలు, అగ్నిపథులపై పార్లమెంటును తప్పుదోవ పట్టించాలని చూశారు. సందర్భానికి తగ్గట్లు స్వరం మార్చే అలాంటి నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇలాంటి అరాచకమైన మార్గాన్ని ఎంచుకోవడం దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడం అని చెప్పేసి మోదీ చెప్పారు. స్పీకర్ అన్నింటికీ చిరునవ్వుతో భరిస్తారు. స్పీకర్ జీ, మీరు అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తున్నారు, కానీ సోమవారం ఇక్కడ జరిగిన దానిపై ఏదో ఒకటి చేయకపోతే పార్లమెంటుకు మంచిది కాదు. ఇలాంటి ప్రయత్నాలను పిల్ల చేసినట్లుగా వదిలేయకూడదు. దీని వెనుక లోతైన కుట్ర ఉంది. ప్రజల తీర్పును విపక్షాలు నిజాయితీగా అర్థం చేసుకోవాలి. కల్పిత విజయాలతో సంబరాలు చేసుకోకూడదు. అన్ని అబద్ధాలు చెప్పినా ఓటమి చవి చూడాల్సి వచ్చినందుకు కొందరు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. వారు ఓటమిని అంగీకరించి ఆత్మవిమర్శ చేసుకునే బదులు శీర్షాసనం వేయడంలో తలమునకలై ఉన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల నెహ్రూ ప్రభుత్వం చిన్న చూపును సహించలేక రాజీనామా చేసి మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన అంబేద్కర్ను పట్టుబట్టి ఓడించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న హిందూ మతంపై హింసావాదులుగా ముద్ర వేయాలని చెప్పేసి ఆలోచన ఎలా వచ్చింది? కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు. ఈ ఎన్నికల్లో తాము భాజపాను ఓడించామనే భావనను ప్రజల మనసుల్లో నాటే కుటిల ప్రయత్నాలను కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇలా ఎందుకు చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడు సైకిల్తో కూడా మొదలుపెట్టిన తర్వాత కింద పడిపోయాడు. ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించడానికి ఒక పెద్ద మనిషి, నువ్వు సైకిల్ బాగా తొక్కావు కానీ చీమ అడ్డు వచ్చి పడిపోయావని స్వాంతాన చేకూర్చేలా మాట్లాడినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. విద్వేషాలతో ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం, రిజర్వేషన్ల నిరంతరం అబద్ధాలు చెప్తా ఉంది. రాహుల్ ప్రసంగాన్ని 100 ఏళ్ల తర్వాత కూడా క్షమించరు అని చెప్పేసి లోక్సభలో జరిగిన దాన్ని దేశ ప్రజలు 100 ఏళ్ల తర్వాత క్షమించబోరు. 131 ఏళ్లకు ముందు స్వామి వివేకానంద షికాగోలో హిందూ మతం గొప్పతనం గురించి ప్రపంచ దిగ్గజాల ముందు ఘనంగా చెప్పారు. హిందువులు సాహనశీలురు కాబట్టే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వైవిధ్యం పరడవిల్లుతుంది. కానీ ఈ రోజు హిందువులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందువులు హింసావాదులు అనడం సంస్కారమా? ఇలాంటి ఆరోపణలు చేస్తారా? హిందూ మతం, దేశ సంస్కృతి వారసత్వానికి నీచంగా చూపి అవమానించడం, హిందువులను ఎగతాళి చేయడం ఫ్యాషన్గా మారిపోయింది. రాజకీయ స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టం. నీటి విషయంలో దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. పరీక్ష వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఘాటుగానే మరి రాహుల్ గాంధీ పైన విమర్శలు, రాహుల్ గాంధీని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు మరి ఆయన అయితే గట్టి కౌంటరే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. 100కి 99 కాదు, 100కి 99 కాదు, 543కి 99 మార్కులు వచ్చినట్లు ఒక బాలుడు అహంకారంతో తిరుగుతూ నాకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడమని దేశానికంతా చూపుతున్నాడు. 99ని చూసిన వారు మెచ్చుకుంటున్న సమయంలో టీచర్ వచ్చి అతనికి వచ్చింది 100కి 99 కాదు, 543కి 99 అని చెప్పింది. కానీ అది ఆ బాలబుద్ధికి అర్థం కాలేదు. పరాజయం పొందడంలో అతను ఇప్పటికే ప్రపంచ రికార్డు సృష్టించారు. 3వ ఓడిపోయిన నైతిక విజయం అంటూ భుజాలు తరుచుకుంటున్నారు. 13 రాష్ట్రాల్లో 0 సీట్లు వచ్చినా తానే హీరో అంటున్నారు. మిత్రపక్షాల ఓటు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఎన్ని సీట్లు గెలవడం కూడా కష్టమే. మొత్తానికైతే రాహుల్ గాంధీకి అయితే గట్టి చురుకలు మాత్రం నిన్న
ప్రధాని నరేంద్ర మోడీ అంటించినటువంటి పరిస్థితి చాలా అంటే ఎందుకంటే ఆయన ఒక పక్కన శివుని ఫోటోను తీసుకుని రావడం హిందువులను కొంత కించపరిచే విధంగా మాట్లాడింది అనేది బీజేపీ పార్టీ యొక్క ఆరోపణ. ఇదే నేపథ్యంలో మరి నిన్న ముగిసిపోతున్న ఈ సందర్భంలో మరి లోక్సభ సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ధన్యవాదాలు చెప్పేటువంటి ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి ఈ తీర్మానంలో భాగంగా జరిగినటువంటి హాట్గా జరిగినటువంటి ఈ సభలో మరి నిన్న మరి ప్రధాని నరేంద్ర మోడీ అయితే విరుచుకుపడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన.